నకిరికల్లు మండలంలోని వివిధ గ్రామాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రమైన నకిరికల్లు పంచాయతీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆఫీసులో, ప్రాథమిక పాఠశాలల్లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆర్యవైశ్యుల బజార్లో నకిరికల్లు ఎస్ఐ కె సతీష్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆఫీసర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా మరి మా పాఠశాలలో 220 మందికి పైగా విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి మన దేశ రాజ్యాంగం మరి లిఖించబడటం 1950 జనవరి 26 నుంచి కూడా అమలుపరచడం, తత్ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్రం, అదేవిధంగా న్యాయం ఇవన్నీ కూడా అందుతూ ఉండటం మనం చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవంలో ఈరోజు నకిరికల్లు గ్రామంలోని పంచాయతీ ఆఫీసులోను కూటమి నాయకులతో ఈరోజు నకిరికల్లు గ్రామ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరు ఒకసారి చూస్తే ఈ రోడ్డు చూడండి, జస్ట్ ఈ రోడ్డు చూడండి. ఈ రోజున గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎస్ఐ అందరూ క్లాసు కొట్టండి. మీరెంత సహకరిస్తే పోలీసింగ్ అంత మంచిగా జరిగిద్ది అనమాట. మీరెంత బాధ్యతగా ఉంటే మాకంత ఈజీ అవుతుంది అనమాట. ఒక చిన్న సమాచారం ఇస్తే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని నుంచి మనం చాలా చేయొచ్చు. యాక్చువల్గా నేను ఒక గత స్టేషన్లో చేసిన చోట ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది ఫోన్లో ఒక చిన్న ఫోటో ఒకటి చూస్తాడు. మామూలుగా ఆ పర్సన్ నైట్ 1 గంటకి తిరుగుతుంటే మన బీట్ కానిస్టేబుల్ ఆపుతాడు. ఆపి ఏ టైంలో ఎందుకు తిరుగుతున్నావు, ఏంది ఫోన్ అనేది మామూలుగా చూస్తూ ఉంటాడు. ఫోన్లో చూస్తుంటే వాడి దగ్గర పెట్రోల్ బాంబులు తయారు చేసేది ఒకటి చిన్న ఫోటో ఒకటి చూస్తాడు అనమాట. ఫోటో చూసి ఏంద్రబాబు ఇది అని అడిగితే అప్పుడు వాడు చిన్నగా అడగంగా ట్రీట్మెంట్ ఇవ్వంగా వాడు చెప్తాడు, పలానా చోట ఇలా డంప్ చేసి పెట్టాను సార్ అని. దాదాపు 400 నుంచి 450 దాకా అవి మొత్తం పెట్రోల్ బాంబులన్నీ తీసి మనం వాళ్ళ మీద కేసు కట్టి ఆపడం జరిగింది. ఇది కనుక వాళ్ళు ఉపయోగించినట్లయితే చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది. 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆగస్టు 15కి జనవరి రిపబ్లిక్ డేకి వ్యత్యాసం ఏంటంటే, మరి ఆగస్టు 15 అంటే మనకు స్వతంత్రం వచ్చింది. మరి 2 సంవత్సరాల 6 నెలల పాటు సుమారు మరి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మనల్ని మనం ఎలా పరిపాలించాలి అనేది రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో మరి ఒక బృందం తయారు చేసి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం వల్ల మనల్ని మనం పరిపాలించుకోవడం 1950 జనవరి 26లో మనల్ని మనం పరిపాలించుకునేలాగా మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే దీనికి గణతంత్ర దినోత్సవంగా మనం భావిస్తున్నాం అందరం.